ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సతీష్ గారు ఉన్నారు. కొంత ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు ఎంటర్ అయినటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమ కాలం నుండి కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా ఉన్నారు. అన్న ఎలా చూడొచ్చు అంటే ఈ రోజు పుట్టి రేపు పోతుంది, నీకెందుకు పదవి రాజీనామా చేసిన అన్న రోజు నుంచి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రోజుకు వచ్చాం. ఎలా చూడొచ్చు అన్న ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావం కానీ ఒక ఏప్రిల్ 27 అనేది పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చినటువంటి రోజు కదా, ఎలా చూడొచ్చు? ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమే కాదు, తెలంగాణ పుట్టుకకు పునాది రోజు అని కూడా చెప్పొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఏప్రిల్ 27వ తారీఖే తెలంగాణ పుట్టుక, అంటే తెలంగాణ ఆవిర్భావానికి కూడా పునాది అయిన రోజు ఇది. అంటే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ పార్టీ అని అంటారు దీన్ని ప్రజలు కూడా, తెలంగాణలో అందరు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనరు, తెలంగాణ పార్టీ అంటారు దీన్ని. కేసీఆర్ పార్టీ అంటేనే తెలంగాణ పార్టీ, అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ కళను స్వప్నాన్ని నిజం చేసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికీ కూడా మాది టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పటికి కూడా ఎవరికి ఇయ్యరే, ఎవరికి ఇవ్వరు కూడా. అది అట్లే చెప్తారు. రీసెంట్ గా 25వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీ ఆవిర్భవించింది, పార్టీ పేరు ప్రకటించింది. మళ్ళీ టీఆర్ఎస్ మీద ఎట్లయితుంది? బీఆర్ఎస్ కదా. టీఆర్ఎస్ ఆవిర్భవించింది అనడం తప్పు ఒకటి. ఎందుకంటే టెక్నికల్ గా మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ లో ఇంతవరకు ఎక్కడ అప్లికేషన్ కూడా పెట్టలే టీఆర్ఎస్ అని ఒకటి. రెండోది, టీఆర్ఎస్ అనే పేరు ఇంకా ఏ పార్టీకి కూడా ఇవ్వరు. ఇప్పటి వరకు చాలా మంది ఈ 3-4 సంవత్సరాల్లో చాలా మంది ట్రై చేశారు టీఆర్ఎస్ అనే పేరు తెచ్చుకోవడానికి. ఇదేం కొత్త కాదు, అదే కొత్త కాదు. టీఆర్ఎస్ ఇవ్వక కొంతమంది టీఆర్ఎస్ డెమోక్రాటిక్ అని కూడా ఏదో పెట్టుకున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు వచ్చే పార్టీ కూడా టీఆర్ఎస్ అసోసియేషన్, అది టీఆర్ఎస్ కాదు. అది కూడా అప్లికేషన్ పెట్టలేదు, అది అప్రూవ్ వస్తుందో లేదో చెప్పలేము అవన్నీ. సో అదంతా పెద్ద మాట్లాడాల్సిన విషయం కాదు. కానీ ఈ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 గా నిలిపిన పార్టీ కూడా మా పార్టీ. కాకపోతే ఏంటంటే అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గారు తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి అంటే, ఇప్పుడు ఎట్లయితే గుజరాత్ మోడీ చేతిలో ఉన్నాక గుజరాత్ ఎట్లయితే అభివృద్ధి చెందిందో తెలంగాణ కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలంటే మనం దేశ రాజకీయాలు ఉంటే ఇంకెక్కువ పనులు చేసుకోవచ్చు, ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చు. ఎక్కువ తెచ్చుకోవడం వల్ల మనం అభివృద్ధి ఎక్కువ చేసుకోవచ్చు. మన తెలంగాణ ప్రజలకే మంచిది అది కదా. కేసీఆర్ గారు తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టిన తర్వాత మనకి నిధులు, నియామకాలు, నీళ్లు ఎట్లయితే వచ్చినాయో అదేవిధంగా కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో ఉండి ఢిల్లీలో ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ వస్తాయి కదా మనకి నిధులు అనేవి. నిధులైనా నియామకాలైనా నీళ్ల విషయంలో ఏది కావాలంటే అది తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మనం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అనే విధంగా అప్పుడు బీఆర్ఎస్ గా పెట్టుకున్నాం. అదే కొనసాగుతుంది. అంత మాత్రాన ఇది టీఆర్ఎస్ కాదు, లేకపోతే ఇది మీ ఆవిర్భావ దినోత్సవం కాదనేటోళ్ళు కొంతమంది మూర్ఖులు మాట్లాడుతుంటారు. వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు జలదృశ్యంతో స్టార్ట్ అయినటువంటి రోజు అన్న ఇది. అయితే 2001 ఇప్పుడు మీ పార్టీ నుండి వెళ్ళినటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీ కూడా మాట్లాడుతూ ఈరోజు పందుకొక్కులు ఉన్నారు, ఉద్యమకారులు లేరు అంటూ కూడా కేసీఆర్ వేటికి గుంజుకొచ్చేంత వరకు రాకండి, మరమనిషి అంటూ కూడా కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి అని మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ నెరవేలు ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చేంత వరకు వస్తుంది తెలంగాణలో అనే కోణంలో కూడా మాట్లాడుతున్నారు. ఇలా చూడొచ్చు అంటే ఇంత ఈ మాటలు. అంటే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, వారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, హైడ్రా పేరుతోనూ ఇల్లులు కూలుస్తుంటే పోనీ కేసీఆర్ మన మనిషి కాదు అన్నారు. నేను ఒక్క ప్రశ్న అడుగుతా వాళ్ళని, హైడ్రాతోని ఇల్లులు కూల్చిన రేవంత్ రెడ్డి మంచి మనిషి, వాటి కోసం పోనీ వాళ్ళు మన మనిషి అవుతారా? మీరు ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు అధికారంలో ఉండి ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నా, ఇల్లులు కూలుస్తున్నా, పేదల ఇల్లులు కూలుస్తున్నా రేవంత్ రెడ్డిని కదా మీరు ప్రశ్నించాల్సింది. వారికి కదా మనసు లేనిది, మనసుంటే ఎందుకు కూలగొడతాడు? అంటే వాళ్ళని అనాల్సింది పోయి కేసీఆర్ గారిని అంటారా? 25 సంవత్సరాల కింద ఈ పార్టీ పుట్టినరోజు, ఆయన వయసు ఎంత? 46-47 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన వయసులో తెలంగాణ మొత్తం తిరిగి వచ్చిండు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 71-72 సంవత్సరాలకు వచ్చిండు కదా. అంటే ఈ వయసులో కూడా 47 సంవత్సరాలు ఉన్న వయసులో తిరిగినట్టు తిరుగుతారా? ఆయనకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. వారు వెనకుండి నడిపిస్తుంటూనే ఈ రోజు పార్టీ నడుస్తుంది. దాదాపు 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎట్లా నడుస్తున్నారు?
వారి దిశానిర్దేశంతోనే నడుస్తున్నాం కదా. కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, ఇతర నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, మాజీ ఎంపీలైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఇతర నాయకులు ఎవరైనా కూడా మాలాంటి ఎంతో మందిని ఉద్యమం నుంచి తయారు చేసి నాయకులను చేసి వాళ్ళందరితో ఇప్పుడు ప్రజాసేవ చేపిస్తున్నాడు కదా. కేసీఆర్ గారు అంటే ఒక మనిషి కాదు, ఒక ఫ్యాక్టరీ, రాజకీయ ఫ్యాక్టరీ, ఉద్యమకారుల ఫ్యాక్టరీ. ఇంతమందిని తయారు చేసి ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల మధ్యలో సమాజంలో వదిలిపెట్టిన ఆయన వెనకుంచి ఇప్పటికి కూడా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు వారే. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ప్రజా సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు, ఏం జరుగుతుందో తెలుసుకుంటుండు, ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడిరో వాళ్ళకి ఎవరండి? వాళ్ళకి రాజకీయ ఓనమాలు నేర్పింది ఎవరు? పుట్టుగా ఇచ్చింది ఎవరు? ఇవన్నీ వాళ్ళే కదా. వాళ్ళని అట్లా అనడం సమంజసం కాదు, కరెక్ట్ కాదని నేను ఫైనల్ గా అంటే ఎంతో మంది కొత్త నాయకులకు అవకాశాలు కల్పించిండు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. అదే ఈ రోజు మరి ఉద్యమకారులు ఎవరు లేరు, పందికొక్కులు. మీ పార్టీలో మరి పందికొక్కులు అనే పదాన్ని పదే మాట్లాడుతున్నటువంటి తరుణంలో నిజంగా ఎవరన్నా అంటే అంతగా కేసీఆర్ ని నమ్మించి మోసం చేసి గొంతుకొస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్న నాయకులు ఎవరన్నా? అంటే పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు ఎవరైనా అట్లే మాట్లాడతారు, పార్టీని విమర్శిస్తారు, నాయకుడిని విమర్శిస్తారు. దాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే ఈ రోజు మాలాంటి వాళ్ళందరికీ కనీసం మా వంశంలో ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు. అలాంటి వాళ్ళని కూడా మేము ఈ రోజు రాజకీయ నాయకులుగా ఎదిగినాము అంటే, ఒక పదవి వచ్చిందంటే, ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే కేసీఆర్ గారే. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది మేయర్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, తర్వాత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, జెడ్పీటీసీలు అయ్యారు, జెడ్పీ చైర్మన్. వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ పదవులన్నీ అనుభవించారు. వచ్చినాయి అంటే దానికి కారణం ఖచ్చితంగా కేసీఆర్ గారే. కేసీఆర్ గారు ఉద్యమం చేయబట్టి ఆ ఉద్యమంలో వీళ్ళందరినీ పాలుపంచుకునేటట్టు వీళ్ళందరూ పాఠాలు నేర్పారు. ఒక్కొక్కరికి గంటలు కూర్చోబెట్టి యువతకి, మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆయన పాఠాలు నేర్పి రాజకీయ ఓనమాలు మాతో చేపించి మమ్మల్ని తీర్చిదిద్దిండు. అంతకంటే ఎక్కువ వాళ్ళని కూడా తీర్చిదిద్దిండు, దగ్గర ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఇది అంటే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఎవరు సొత్తు కాదు, టీఆర్ఎస్ పార్టీ మాదే, ఎప్పటికైనా మాదే ఉంటుంది, మాకే ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు అంటే కేసీఆర్ పై చేసినటువంటి వాక్యాల మీద కూడా సతీష్ మాట్లాడినటువంటి సందర్భం. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.